డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలు విజయవంతం కావడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతుతో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీలు సక్సెస్ అయ్యాయంటూ ట్వీట్ చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు వైఎస్ జగన్. విద్యార్థులు, యువకులు వారి భవిష్యత్తు కోసం గడిచిన 2 నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు వైఎస్ జగన్. అధికార దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసు బలంతో అణిచివేయాలని చూసినా నోటీసులు, నిర్బంధాలు, బెదిరింపులు లెక్క చేయకుండా లక్షల మంది బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారన్నారు వైఎస్ జగన్. నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ శాంతియుతంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్ను కలవటం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు అశేష ప్రజానీకం మద్దతుతో విజయవంతం అయ్యాయన్నారు వైఎస్ జగన్. ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నిస్తున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపటం లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. డిఎస్సీ అక్రమాలు, లీకేజీతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద 9,000 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6, సూపర్ 7 అంటూ మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు ఇస్తారన్న 3,000ను లెక్కేస్తే ఈ 3 ఏళ్లలో ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం 1,08,000 బాకీ పడిందని, ఈ డిమాండ్పై ఇప్పటి వరకు నోరు తెరవలేదన్నారు జగన్. మీ కుమారుడు లోకేష్ కూడా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. లక్షల కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రిగా మీ కుమారుడు నోరు విప్పకపోవటం దౌర్భాగ్యం అంటూ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణిచివేయటం పరిష్కారం కాదని చంద్రబాబుకు సూచించారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు వైఎస్ జగన్. డిఎస్సీ లీకేజీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని, 9,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెనల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని బకాయిలతో కలిపి ఈ 3 ఏళ్ల కాలానికి చెల్లించాలని కోరారు. ఇంత స్పష్టంగా డిమాండ్లున్నా డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు గారు ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్రహీనుడుగా మిగిలిపోతారా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు, పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారన్నారు వైఎస్ జగన్. వీటిపై స్పందించకపోతే యువకులు, నిరుద్యోగులు వదిలిపెట్టరని చంద్రబాబును హెచ్చరించారు. జెన్జీ ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పాలని, అంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.